మనం ఏ కలర్ కళ్ళజోడు పెట్టుకుంటే ఆ కలర్లోనే కనబడుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కంప్లీట్ గెలుస్తున్నామని కనబడుతుంది, తెలుగుదేశం వాళ్ళకి కంప్లీట్ గెలుస్తున్నామని కనబడుతుంది. అది పక్కన పెడితే ఇప్పుడు రోజు పోయే కొద్దీ ఇంకా టైం ఉంది కాబట్టి చర్చలు నడుస్తున్నాయి, గెలుపు ఎవరిది ఓటమి ఎవరిది అన్నట్టు. అందులో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి ఓటుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ఏంటది? ఓట్ ట్రాన్స్ఫర్. జనసేన తెలుగుదేశం పార్టీల బంధం చాలా రోజుల నుండి సాగుతున్న సీట్ల కేటాయింపు తర్వాతన ఒక అసంతృప్తి రేగింది జనసేనలో. బట్ పవన్ కళ్యాణ్ దాన్ని చాలా బలంగా ఆపివేయగలిగారు. అసంతృప్తిని కలిసిపోయేలా నాగబాబు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేశారు. సరే, నాయకులు కలిశారు, ఓట్ల షిఫ్టింగ్ జరిగిందా లేదా? ప్రతి జన సైనికుడు తెలుగుదేశానికి, ప్రతి తెలుగుదేశం కార్యకర్త లేదా తెలుగుదేశం ఓటరు జనసేనకి వేశారా లేదా? చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఖరారైంది. 10 సీట్లే రావడం ఒక అసంతృప్తి. బీజేపీ ఈ దఫా సింగిల్గా పోటీ చేసి గెలుపొందుతుంది అనుకున్నట్టు, అంటే కొన్ని స్థానాలను బలమైనటువంటి ఒక స్థానం సంపాదించుకుంటుంది అన్నప్పుడు బీజేపీ అస్తిత్వాన్ని దెబ్బతీసే పొత్తు, తెలుగుదేశం పార్టీ బలవంతం, పవన్ కళ్యాణ్ బలవంతం మీద పొత్తు అన్నటువంటి బాధపడ్డటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని చాలా బలంగా కన్విన్స్ చేయగలిగింది తెలుగుదేశం. కానీ ఆ మీడియా కావచ్చు, చివరిలో ఖచ్చితంగా ఓటేయకపోతే రాష్ట్ర నాశనం అయిపోతుంది అన్నటువంటి కారణంగానే మోడీ కూడా ఒప్పుకున్నారంటూ మోడీ కూడా తిరిగినటువంటి నేపథ్యంలో ఆ ఓట్ షిఫ్టింగ్ అన్నది జరిగిందని తెలుగుదేశం నమ్ముతోంది. అయితే ఆ ఓట్లు 100కి 100% ట్రాన్స్ఫర్ అయితే ఒక లెక్క, 100కి 50% ట్రాన్స్ఫర్ అయితే మరొక లెక్క. ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది అంటే నాయకుల ట్రాన్స్ఫర్ వేరు, ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది ముఖ్యం. అది ఎంత అయింది అనేది అర్థం కాక తలపట్టుకోవడం ప్రస్తుతం కూటమి వంతవుతోంది.